సార్, మీరెవరో తెలియక తప్పుగా మాట్లాడేశాం. సారీ సార్. వాళ్లకు భయపడి ఏ లాయరు బెయిల్ అప్లై చేయడానికి ముందుకు రావట్లేదు సార్. మాకు ఈ కోర్టులో కేసులు అంతా అయోమయంగా ఉంది సార్. ఏం చేయాలనో ఏమో మాకేం అర్థమైతలేదు సార్. మా పల్లవి బయటపడుతుందా? మేము మిడిల్ క్లాస్ అమ్మాయిలం సార్. ఏం జరిగినా కళ్ళు మూసుకుని సర్దుకుపోదామంటే ఆత్మాభిమానం అట్టొస్తోంది. ఎదురు తిరిగి ముందుకెళ్దామంటే సమాజం నిందిస్తోంది. ఇంట్లో కోసం దూరమైన సిటీకి వచ్చి జాబులు చేస్తున్నాం సార్. కష్టపడి పనిచేసుడు తప్ప మాకింకేం తెలియదు. మాకు సిటీ వదిలి వెళ్ళిపోవడం తప్ప వేరే ఆప్షన్ కూడా కనిపించట్లేదు సార్. మీరే ఎలా అయినా బెయిల్ అప్లై చేస్తే, బెయిల్ ఇప్పిస్తే సార్, మీరు జనం కోసం ఎన్నో కోల్పోయారు. కానీ మీరు దూరమై జనాల జీవితాలనే కోల్పోతున్నారు. మీ మౌనం అలాంటి వాళ్ళకి శాపం కాకూడదు సార్. ఇప్పటికి కూడా అడుక్కుంటే అన్నం దొరుకుతుంది, కష్టపడితే నీడ దొరుకుతుంది. కానీ ఏం చేసినా మాలాంటి సామాన్యులకి న్యాయం మాత్రం దొరకట్లేదు సార్. ఈ దేశంలో అడుక్కున్నోడికి అన్నం దొరుకుతుంది, కట్టపడ్డోడికి నీడ దొరుకుతుంది. కానీ పేదోడికి మాత్రం న్యాయం దొరకదయ్యా. మాలాంటి సామాన్యులకి న్యాయం మాత్రం దొరకట్లేదు సార్. మీ మౌనం మాలాంటి వాళ్ళకి శాపం కాకూడదు సార్. ఇది మెడిసిన్ కాదురా, మందు. తప్పు చేస్తున్నావు బిడ్డ. మత్తులో ఉంటేనే కంట్రోల్లో ఉంటాడు. గది లేకుండా చేస్తున్నావు, మష్ అవుతావు. అబ్బచ్చా, మత్తులో లేకపోతే మస్తు చేస్తాడా? ఓకే సార్, నాకు అర్థమైంది. ఎంపీ కోరికల రాజేందర్ సార్. మీరేం కంగారు పడకండి సార్. డిపార్ట్మెంట్ మొత్తం ఇక్కడే ఉంది. వాడు వచ్చిన ఏం చేయలేదు. జరుగు, పక్క జరుగు. ఆగండి సార్, ఆయన ఎంపీ. ఆయన ముట్టుకుంటే లాండ్ ఆర్డర్ ఫార్మ్స్ వస్తాయి సార్. సార్, మీరు ఆగపోతే ముందేశ్వర్లో భాగంగా అరెస్ట్ చేయాల్సి వస్తుంది సార్. ఏమన్నా? అరెస్ట్ చేస్తాను. రాంభూపాల్ నువ్వు కరీంనగర్ లో చేసిన ఫేక్ ఎన్కౌంటర్ కేసు మర్చిపోయినావా? ఆ కేసు ఇంకా కోర్టులో ఉంది. ఆ కేసు ఇంకా నడుస్తుంది. ప్లీజ్ సార్, నా జాబ్. ఏం రాజేందర్, నీ మనుషులు ఎందుకు పంపినా?
నిన్ను భయపెడదామని. నాలో భయం కనిపించిందా? నా కండ్లల్లో భయం కనిపించిందా? లేదు, మరెందుకు పంపినావు? కేసు టేకప్ చేస్తావేమోనని భయపడి. భయపడు, ఖచ్చితంగా భయపడు. నేనేంటో తెలిసి కూడా. తెలుసు, నువ్వేందో తెలుసు, నీ కథ ఏందో తెలుసు, నువ్వు చేసిన అక్రమాలు కూడా తెలుసు. ఈ కేసు నేను టేకప్ చేస్తున్నా, సమజైందా? ఈ కేసు నేను టేకప్ చేస్తున్నా. అన్యాయం జరిగిన ఆడబిడ్డలకి నేను అండగా ఉంటా. మీ వాళ్ళందరూ ఎలా తప్పించుకుంటారో నేను చూస్తా. తప్పు చేసింది ఆ అమ్మాయిలే. ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో నిర్ణయించేది న్యాయస్థానం. బెదిరించి సెటిల్ చేయడానికి కోర్టుని సెటిల్మెంట్ అడ్డాగా. నిన్ను చూస్తే చాలిస్తుంది. నువ్వెవరి కోసం నిలబడతావో వాళ్లే నిన్ను మధ్యలో వదిలేస్తారు. వాళ్ళు సామాన్యులు. నీలాంటోడు పెడతా అంటే ఆశపడతారు, బెదిరిస్తే భయపడతారు. ఆశకి భయానికి మధ్య ఊగిసలాడే జీవితాలు వాళ్ళే. వాళ్ళు నా కోసం ఉన్నా లేకపోయినా నేనెప్పుడు వాళ్ళకి అండగానే ఉంటా. నువ్వు కోర్టు మెట్లెక్కి 4 ఏండ్లయింది. ఇప్పుడేం దిగుతావు? ఎన్నాళ్ళైనా ఎన్నేండ్లైనా నా ఆవేశం తగ్గదు, ఆశయం మారదు. ఒకసారి నేను నల్లకోటు వేసుకున్నానంటే వేసుకోవడానికి పిటిషన్లు తీసుకోవడానికి బెయిల్లు ఉండవు.